దావీదు కీర్తన అని వ్రాయబడింది పైన. దావీదు ఏమని చెప్తున్నాడు అని అంటే ప్రియులారా, యెహోవా చేత నిర్దోషి అని అనిపించుకుంటే అట్లాంటి వాళ్ళు ధన్యులుగా మార్చబడతారట. ఎంత అద్భుతమైనటువంటి సంగతో కదండి. మరి దేవుని చేత మనము నిర్దోషులము అని అనిపించుకోవడం అదంత తేలికైన పనా? అదంత తేలికైన పని కాదు ప్రియులారా. ఎందుకు అంత తేలికైన పని కాదు అని అంటే, అందరూ పాపం చేశారట, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారట. భూమి మీద పాపము లేనివాడు ఒక్కడు లేడట, నీతిమంతుడు కనీసం ఒక్కడైనను లేడట. వాక్యం ఏం చెప్తుంది అని అంటే, అందరూ పాపము చేశారని ఉంది ప్రియులారా. మరి పాపం చేసినటువంటి వాళ్ళని దేవుడు నిర్దోషి అని అట్లా చెప్తాడు? చెప్పడు. పాపం చేసినటువంటి వ్యక్తులందరినీ దేవుడు దోషులుగానే చూస్తాడు. దేవునికి విరోధమైనటువంటి పాపం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దోషులుగానే చూస్తాడు. దేవుని మాట వినుకోకుండా లోబడుకోకుండా తిరిగే ప్రతి ఒక్కరిని దేవుడు దోషులుగానే చూస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు మన దగ్గర నుంచి అని అంటే, నిర్దోషత్వాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఏ లోపము లేకోకుండా ఉండడాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే దేవుని చేత నిర్దోషి అని అనిపించుకున్నవాడు చాలా ధన్యుడు. ఎందుకనంటే దేవుడే వచ్చి నీవు నిర్దోషివి అన్నాడు అని అంటే, అతనిలో ఏ విధమైనటువంటి పాపము రవ్వంతైన దోషము లేదు అని దాని యొక్క అర్థం పిల్లలు బాగా గమనించాలి. దేవుడట మనల్ని పుట్టించినప్పుడు పాపాత్ములుగాను, లేదనంటే వంకర బుద్ధి కలిగిన వారుగాను, పాడు బుద్ధి కలిగిన వారుగాను, తప్పుడు ఆలోచన కలిగిన వారుగాను, లేదు అనంటే మనం తప్పుడు మాటలు మాట్లాడేవారిగాను దేవుడు మనల్ని పుట్టించలేదండి. దేవుడు మనల్ని పుట్టించినప్పుడే ఎట్లా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడట అండి. అట్లాగా యథార్థవంతులుగా పుట్టించాడట. మనం పుట్టినప్పుడు యథార్థవంతులమే. అందుకనే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మనుషులను దేవుడు పోలుస్తూ, ఇదిగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చిన్నపిల్లలను చూపించాడు ప్రియులారా. ఎందుకనంటే చిన్నపిల్లలకి కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థాలు, ద్వేషాలు, పగలు ఇలాంటివేమీ తెలీదు ప్రియులారా. మోసాలు, ఇతరులను గాయపరచటాలు, బూతులు మాట్లాడాలి, ఇలాంటివి ఏమీ తెలియదు ప్రియులారా. కాబట్టి చిన్నపిల్లలతో పోలుస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడు అనంటే, మనల్ని పుట్టించినప్పుడు నిర్దోషులుగా పుట్టించాడు. కానీ ఎదుగుతూ ఉన్నప్పుడు ఊహ వస్తూ ఉంటుంది కదండి, మనకు ఊహ వస్తూ ఉంటుంది కదండి. ఊహ వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతూ ఉంటాయి మనకి. అన్నీ అర్థమవుతూ ఉన్నప్పుడు మంచితో పాటు ఎక్కువ చెడు అర్థం చేసుకున్నాం మనం, ఎక్కువ చెడు నేర్చుకున్నాం మనం. కాబట్టి అట్లాగున మనము చెడు నేర్చుకోవడం వల్ల మన చేతులకు, మన నాలుకకు, మన యొక్క అవయవాలకు, మన శరీరం అంతటికి, మన ఆలోచనలకు కూడా ఏమి అబ్బింది అని అంటే, ఏమి నేర్చుకున్నాము అని అంటే, మనము ఎక్కువ ప్రభావవంతమైనటువంటి చెడును నేర్చుకున్నాం దేవుని బిడ్డలారా. ఈ చెడు అనేటువంటిది దేవుడు నిత్యము కూడా ద్వేషించేది, నిత్యము కూడా పుర్లరా. యేసు ప్రభు దానిని ఏమాత్రమూ కూడా సహించడాయన పుర్లరా. కాబట్టి ఇక్కడ మనము ఎప్పుడైతే చెడు ఆలోచన మనలో పుట్టిందో, మన హృదయంలో పుట్టిందో, అప్పుడే మనం దేవునికి వ్యతిరేకులం అయిపోయాం. ఆనాడే దేవుని ఎదుట మనం ఏమైపోయాము అని అంటే, దోషులమైపోయాం పుర్లరా. బాగా గమనించండి. కాబట్టి దేవుడు మనల్ని నిర్దోషులుగా చూడాలని అని అనుకుంటూ ఉన్నాడు పుర్లరా. మనం ఎంత పాపాత్ములమైపోయినా, మనం ఎంత పాపం చేసిన వారమైపోయినా, మనం దేవునికి ఎంత విరోధమైపోయినా, ఇంకా మరి ముఖ్యంగా మనం చెప్పాలి అని అంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి బాల్యదినముల నుండే పాపాన్ని నేర్చుకున్న పుర్లరా, దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, క్రీస్తు ద్వారా మరలా తిరిగి మనము పాపం అంటే ఏంటో తెలుసుకుని దాన్ని మానుకొని యేసు ప్రభు చెప్పినటువంటి మార్గంలో నడవడమే పుర్లరా మనల్ని దేవుడు నిర్దోషులుగా చేయాలని అనుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పుర్లరా మనము దోషులుగా ఎట్లా మారాం అనంటే పుర్లరా, శాతానుడు, ఇదంతా కూడా శాతాను యొక్క కుయుక్తి, శాతాను యొక్క పన్నాగం, శాతాను యొక్క ప్రయత్నం పుర్లరా. గమనించండి. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా శాతానుడు మనల్ని దోషులుగా తీసుకెళ్లి దేవుని ఎదుట నిలబెట్టాలని ఎప్పుడు వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాడికి ఏ కోణంలో దొరికితే, ఏ విధంగా వాడు పుర్లరా మనము వాడికి దక్కితే, ఏ విధంగా వాడి చేతికి అంకితే అట్లాగున మనల్ని పుర్లరా దోషులుగా దేవుని ఎదుట నిలబెట్టాలని నిత్యము కూడా మన నోటి మాటల ద్వారాను, కంటి చూపుల ద్వారాను, తలంపుల ద్వారాను, ఏదో ఒక రూపంలో పుర్లరా మనల్ని తప్పు చేయించి, మన చేత పాపం చేయించి, తప్పుడు మాటలు మాట్లాడించైనా సరే పుర్లరా మన చేత పాపం చేయించి దేవుని ఎదుట దోషులుగా నిలబెట్టాలని శాతానుడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు పుర్లరా, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దినాన్ని మనము నేర్చుకోవాలి. శాతానుడు పుర్లరా, నేను
గత కొన్ని దినాలుగా గమనిస్తూ ఉన్నాను, కొన్ని దినాలుగా ప్రియులారా నేను చాలా శాతాను శోధన చేత శోధింపబడతా ఉన్నాను. చాలా శోధన అన్నమాట ప్రియులారా. శుక్రవారం శనివారం వచ్చిందనంటే దేవుని యొక్క పరిచర్యకు ఆటంకం అండి. ఏమండి, మనసు మీద కొడితే, ఏమండి మానసికంగా ఒకవేళ కృంగదీస్తే, ఒకవేళ దేవుని సేవ ఏమన్నా ఆటంకం అవుతుందేమో. మనసు మీద కొడితే, ఒకవేళ మానసికంగా నన్ను ఏమన్నా మాటలతో కృంగదీస్తే, ఒకవేళ నన్ను గాయపరిస్తే, ఒకవేళ నన్ను సూటి మాటలతో ఏమైనా ఒకవేళ బాధ పెడితే గనక ఒకవేళ దేవుని యొక్క సేవ కుంటుపడుతుందేమో, ఆయనకి ప్రియులారా అవమానకరంగా ఒకవేళ నేను జీవిస్తానేమో, ఒకవేళ ప్రియులారా ఈ యొక్క పరిచర్య ఏమైనా ఒకవేళ ఆపాలని శాతానుడు కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయండి ప్రియులారా, మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకనంటే సంసోనును చూడండి ప్రియులారా, సంసోను చాలా బలవంతుడట. సంసోను ఎవరండి? చాలా బలవంతుడట. పుట్టుకలో నుండే దేవునికి నాజీరు చేయబడిన వాడు. ప్రియులారా దేవుడే చెప్పాడు, ఏమండి మనోహతో చెప్తా ఉన్నాడు, అయ్యా ఇదిగో మనోహ నీ భార్యతో నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను, నీ కడుపున సంసోను అనేటువంటి ఒక బలవంతుడు పుడతాడు అని చెప్పాడు. ప్రియులారా వాగ్దాన పుత్రుడు, దేవుడు చెప్పక పుట్టినటువంటి వాడు. అట్లాంటి వాని యొక్క జీవితంలోనూ కూడా శాతానుడు విడిచిపెట్టలేదు. ప్రియులారా ఒకనాడు అంతటి బలవంతుడు కూడా ఏమయ్యాడు తెలుసండి? ఒక స్త్రీ మాటల వల్ల, కేవలము ఒక పనికి మాలినటువంటి స్త్రీ మాటల వల్ల ప్రియులారా ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ప్రియులారా చావగోరి అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఏమనుకున్నాడండి? చనిపోవాలనుకున్నాడు. సంసోను మూలంగా దేవుని పనిని జరిగించాలనేమో దేవుడు అనుకున్నాడు. ప్రియులారా శాతానుడేమో ఎలాగునైనా ఇంతటి బలవంతుడైనటువంటి ఈ సంసోనుని తీసుకువెళ్ళి దేవుని ఎదుట దోషిగా నిలబెట్టాలి అని అనుకున్నాడు. ప్రియులారా ఎంత గాయపరచాలో, ఎంత బాధ పెట్టాలో, ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టి తీసుకువెళ్ళి ప్రియులారా దేవుని ఎదుట దోషిగా నిలబెట్టాడు. అందుకే ఆఖరిలో చనిపోయే ముందు భక్తుడైనటువంటి సంసోను దేవునికి ప్రార్థన చేస్తాడు, ప్రభా నేను చేసింది తప్పే, ఈ ఒక్క అవకాశం ఈయనైనా అని దేవుణ్ణి బ్రతుమలాడతాడు. ప్రియులారా బాగా ఆలోచించి, బలవంతులను సహితం బలహీనులను చేయటమే శాతాను పని. ఏమండి ఎంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా బ్రతికినా, ఏ విధంగా మనము మన విశ్వాసాన్ని కొనసాగించాలన్నా, ఏ విధంగా మనము నీతిగా బ్రతకాలన్నా, ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలన్నా శాతానుడు ప్రియులారా కేవలం మన పక్కనే ఉంటాడండి. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువు ఆయన అరణ్య ప్రాంతంలో 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఉపవాసం అయిపోయిన వెంటనే శాతానుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ప్రియులారా. ఎందుకనంటే ఆయన ఉపవాసంలో ఉంటుండగా కానీ, ఆయన ప్రార్థనలో మోకరించి ఉంటుండగా కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి శాతానుడికి ఏ విధమైనటువంటి శక్తి చాలదు, వాడికి అధికారం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు తన యొక్క ఉపవాసాన్ని ముగించుకున్నాడు వెంటనే పక్కనే ప్రత్యక్షమయ్యాడు. ప్రార్థన పరుల పక్కన నువ్వు విశ్వాసంగా ఉంటే నీ పక్కన, నువ్వు నీతిగా ఉంటే నీ పక్కన, ఒకవేళ నువ్వు యథార్థంగా జీవిస్తే నీ పక్కన, నువ్వు ఒకవేళ యథార్థంగా నీతిగా నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటే ఖచ్చితంగా వాడు నీ పక్కన ఉంటాడు. ఖచ్చితంగా ఉంటాడు నీ పక్కన. ప్రియులారా కనీసం కంట చూపుతోనైనా పాపం చేయించడానికి అవకాశం ఇవ్వకపోతావా? నోటి మాటతోనైనా ఒకవేళ పాపం చేయించడానికి అవకాశం ఇవ్వకపోతావా? ఒకవేళ ఏ రూపంలోనైనా పాపం చేయించడానికి అవకాశం ఇవ్వకపోతావా? నీ చేత పాపం చేయించాలా, దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర నిన్ను దోషిగా నిలబెట్టాలా? వాడు ప్రయత్నం అదే ప్రియులారా, వాడు ప్రయత్నం అదే. కాబట్టి చూడండి, మన ఆత్మీయ జీవితాన్ని కూలద్రోయాలని, ఏమండి మన విశ్వాస జీవితాన్ని పడగొట్టాలని, మనకున్నటువంటి మన యొక్క నీతి బ్రతుకును మనల్ని పాడు చేయాలని ప్రియులారా ఈ లోకం ఎప్పుడు చూడండి మంచిగా బతకమనుకోండి, మంచిగా బతకనవదు. ఒకవేళ చెడ్డగా బతకమనుకోండి, చెడ్డగా కూడా బతకనవదు. మంచిగా బతికితేనేమో ఏదో ఒక రాళ్ళు బురద వేస్తూనే ఉంటుంది, చెడ్డగా బతికితేనేమో చెడ్డోడు అని పిల్లల కాకులై పొడుచుకుని తింటూనే ఉంటారు. పిల్లల మంచోడైనా చెడ్డోడైనా ఏ విధంగానైనా బాగా ఆలోచించండి. లోకం అట్లాగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యములు, అందుకే నేను మధ్యాహ్నం రాత్రి వేళ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇలాంటి లోకాన్ని మనం అర్థం చేసుకుని ఈ లోకంలో ఎలాగుండాలో తెలుసుకోగలిగితే దేవుని యొక్క వాక్యము ద్వారా అప్పుడు దేవుని చేత మనం నిర్దోషాన్ని అనిపించుకుంటాం. ప్రియులారా ఒంటరి పోరాటం చేస్తున్నాం మనం, ఇక్కడ ఒంటరిగా మనం పోరాటం చేస్తున్నాం మన ఆత్మీయ జీవితంలో. నిత్యము కూడా వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు ఎప్పుడో చెప్పాడు, ఇదిగో ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల శక్తులతోనూ, ఏమండి లోక సంబంధమైనటువంటి నాథులతోనూ, ఏమండి లోక సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క దురాత్మల సమూహముతోనూ మనం పోరాటం చేస్తున్నామట. జాగ్రత్త, ఈ పోరాటంలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీ పక్క వాళ్ళు శత్రువుగా మారతారో తెలియదు.
నీ పక్క వాళ్ళలోనికి ఎప్పుడు శాతానుడు వచ్చి ప్రిల్లర ప్రవేశించి నిన్ను గాయపరిచి నిన్ను దేవుని ఎదుట దోషిగా నిలబెడతాడో కూడా తెలియదు ప్రిల్లర. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని చేత నిర్దోషి అని అనిపించుకోవడం అని అంటే అంత తేలికైన పనేమి. చిన్న మాట చాలండి. అమ్మా వింటున్నారా? దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటాడు, నాలుకను అదుపులో పెట్టుకో, జాగ్రత్త. నాలుక ఏంటో తెలుసా? నిన్ను నిలువెల్లా కాల్చేసేటువంటి అగ్ని. నాలుక ఏంటంటండి? నిలువెల్లా కాల్చేసేటువంటి అగ్ని. అది భయంకరమైనటువంటి అగ్ని, మామూలు అగ్ని కాదు పుల్లరా. కారు స్విచ్, మీకు అర్థమైందా? కారు స్విచ్ అది పుల్లరా, చాలా ప్రమాదం. తెలియకోకుండానే నిన్ను నిలువెల్లా దహించేసేటి ప్రమాదకరమైనటువంటి ఆ అగ్ని నీ నాలుగుంది పుల్లరా. చాలు, అదొక్కడు చాలు. శాతానుడు ఆయుధంగా ఉపయోగించుకొని నీలో ఉండేటువంటి కోపాన్ని బయటకు తీసుకొచ్చి నీ నాలుకతో ఒక్క మాట మాట్లాడిస్తే చాలు పుల్లరా. ఒక రోజున లోపల మన నోట్లో ఉండేటువంటి పళ్ళు నాలుక మాట్లాడుకుంటున్నాయట. పళ్ళు అంటున్నాయంట పుల్లరా. గమనించాను, పళ్ళు అంటున్నాయట, ఇదిగో మేము 32 మంది ఉన్నాం, నువ్వు ఒక్కదానివే మా మధ్య, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాయట పళ్ళు. పుల్లరా గమనించాను. ఇప్పుడు నాలుక అంటుందట, నేను ఒక్క మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. నాలుక ఏమంటుందటండి, నేను ఒక్క మాట మాట్లాడినా పళ్ళన్నీ రాలిపోతాయి అన్నదట. ఇప్పుడు దేనికి ఎక్కువ బలం అని చెప్పండి? దేనికి ఎక్కువ బలం అని చెప్పండి? నాలుక చాలా బలం ఉంది. కాబట్టి నా నాలుక అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుని ఎదుట దోషిగా నిలబడతావు. జాగ్రత్త, తస్మాత్తు జాగ్రత్త. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడో తెలుసండి? దోషులను దేవుడు ఏమాత్రం ఊరికనే విడిచిపెట్టాడు పుల్లరా. దేవుడు ఏమాత్రము విడిచిపెట్టాడు పుల్లరా. గమనించండి. ఒకవేళ శాతాను చేతిలో పడి నువ్వు దోషిగా దేవుని ఎదుట నిలబడితే కనుక నువ్వు దేనికి అడ్డొస్తున్నావో దానిలో నుండి దేవుడు నేను తీసేస్తాడు, నువ్వెవరివైనా కావచ్చు. దేవుని యొక్క వాక్యంలో దేవుడైతే చెప్తా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో పుల్లరా, దేవుని చేత నిర్దోషి అనిపించుకోవడం చాలా కష్టపడాలి. భూమి మీద పోరాటమే చేయాలి. నాలుకను అదుపులో ఉంచుకోవాలా, మనసును అదుపులో ఉంచుకోవాలా, కంటి చూపును అదుపులో ఉంచుకోవాలా, మైండ్ సెట్ నీ మనసును అదుపులో ఉంచుకోవాలా. అదుపులో ఉంచుకోకపోతే శాతానికి ఏ రూపంలో ఆడికి చిక్కినా ఖచ్చితంగా మన చేత పాపం చేస్తాడు. దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో ఈ దోషాలు ఉన్నాయి ఇతనిలో అని దోషిగా నిలబెడతాడు పుల్లరా. బాగా గమనించండి. అందుకని వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా పిల్లలు? దేవుని ఎదుట దోషిగా నిలబడాలి అని అంటే దేవుడు ఎవరిని దోషిగా ఎంచుకుంటాడట? ఎవరు నిర్దోషిగా ఎంచుకుంటాడట దేవుడు? ఎవరిని నిర్దోషి అంటాడట దేవుడు? చూడండి వాక్యంలో దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలోనికి వచ్చినప్పుడు 18వ అధ్యాయము 5-9 వచనాల్లో దేవుడు కొన్ని లక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని వ్రాయబడిందండి? బాగా గమనించండి. ఒకడు మొట్టమొదటిగా నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించిన వాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములను చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టమైన దానిని కూడకయు ఎవరినైనాను బాధ పెట్టకయు ఆ రుణస్థునికి అతని తాకట్టు చెల్లించి బలత్కారము చేత ఎవనికైనాను నష్టము కలుగ చేయకుండుటయు వాడై ఆకలిగొని వానికి ఆహారమును దిగంబరికి బట్టను ఇచ్చి వడ్డీకి అప్పు ఇయ్యకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనొచ్చు నా విధులను అనుసరించుచు ఉండిన ఎడల అప్పుడు నిర్దోషులమవుతాం మనం. దేవునికి స్తోత్రం. చూసారు పిల్లలు ఎన్నున్నాయో? మనం నిర్దోషులుగా ఉండాలంటే అన్ని పాటించాలి. మరి అమ్మ మీకు అర్థమవుతుందా? మనం నిర్దోషులుగా దేవుని చేత ఇతను నిర్దోషి అని అనిపించుకోవాలని అంటే అక్కడ అన్ని గుణాలు కనబడుతూ ఉన్నాయి. అన్ని గుణాలు మనలో కనపడాలి పిల్లలు. గమనించండి. మరి మన దగ్గర ఉన్నటువంటి గుణాలన్నీ ఏ గుణాలు? మనిషి చూడేనమ్మా, అది గుణమేనమ్మా. అదేటో గుణం అంటారు పిల్లలు. గమనించండి. మన అందరికీ తెలుసు అనుకోండి, దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి మంచోడే, కానీ గుణం ఎట్లాంటిది మీరు అనొద్దు.
మీకు తెలుసు సామెత పురులారా, గమనించండి. కాబట్టి గుణమే, అట్లాంటి గుణమే పురులారా దేవుని యొక్క వాక్యములు. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ గుణాలు దేవునికి కనపడకపోతే మనుషులమైన మనలో, అప్పుడు పురులారా మనలో ఆ గుణాలు కనపడకపోతే దేవుడు మనల్ని నిర్దోషిగా ఎంచడండి. వాక్యములో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చాలా స్పష్టంగా. ఆయన యొక్క న్యాయవిధులు చెప్పున్నాను, ధర్మశాస్త్రము చెప్పున్నాను, నీతి న్యాయముల ప్రకారంగా మనం జీవించినప్పుడే దేవుని ఎదుట నిర్దోషి అని అనిపించుకుంటామంట. మనకు చూస్తేనేమో పొద్దున్నేస్తే సాయంత్రం దాకా అబద్ధం ఆడకపోతే మన బతికెళ్దాం, ఎవరినైనా తిట్టకపోతే మన బతికెళ్దాం, ఎవరి గురించి ఆయన చెప్పుకోపోతే మన బతికెళ్దాం, ఏదో పాడు ఆలోచన లేకుండా మన బతికెళ్దాం, పాడు బుద్ధి లేకుండా మన బతికెళ్దాం. మనకు రోజు గడవాలి అని అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పుల్లరా నాలుకైనా ఆడాలా, చెవ్వైనా ఆడాలా, చెయ్యైనా ఆడాలా. ఇవేమీ ఆడుకోకుండా మన బతుకే ముందుకెళ్దాం పుల్లరా, గమనించండి. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు పుల్లరా, ఈ గుణాలన్నీ మనలో కనపడకపోతే, ఈ గుణాలన్నీ మనలో లేకపోతే పుల్లరా దేవుడు మనల్ని దోషులుగానే ఎంచుతాడు తప్ప నిర్దోషులని ఏం చెప్పడండి. ఏమండి, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అమ్మా నేను ఈ తప్పు చేశాను కాబట్టి ఇదిగో నువ్వు నన్ను క్షమించు అని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ లోకం ఎట్లా చూస్తే తెలుసండి, నువ్వు ఒక్కసారి తప్పు చేసి 100 సార్లు క్షమాపణ అడిగినా నిన్ను ఆ పాపం చేసిన వ్యక్తిగానే చూస్తుంది ఈ లోకం. అదే యేసు ప్రభు దగ్గరికి తెలియక 100 తప్పులు చేసి 101వ తప్పు తెలుసుకుని నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా ఇప్పటి వరకు తెలియక చేసినటువంటి తప్పులన్నీ మన్నించు నాయన అంటే, ఒక్క క్షణంలో క్షమించేస్తున్నట్టు పురులరా, ఒక్క క్షణంలో క్షమించేస్తాడు ఆయన. క్షమించేసి ఏం చేస్తాడో తెలుసా దేవునిలారా, చీటికి మాటికి చిన్నదానికి పెద్దానికి నువ్వు మొన్న అలా చేసావు, నిన్న ఎలా చేసావు, నువ్వు అప్పుడు ఎలా చేసావు, ఇప్పుడు ఎలా చేసావు అని అన్నాడండి యేసు ప్రభు. అంటాడా? అలాగని వాళ్ళందరూ ఎవరో చెప్పండి, అలాగని వాళ్ళందరూ ఎవరో పిల్లరా మనుషులు కాదండి, మనము అని చెప్పాలి ఖచ్చితంగా. అలాగే అంటాం మనం, కానీ దేవుడు అలా చేయడండి. దేవుడు ఏం చేస్తుందో తెలుసా పుల్లరా, మనం పాపం చేసి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభా నేను పాపిని అని మన పాపాలన్నీ ఒప్పుకుంటేనట దేవుడు చేసే పని ఏంటో తెలుసా పుల్లరా, తూర్పు పడమటకు ఎంత దూరమో అంత దూరం చేసినావు పాప భారము, తూర్పు పడమటకు ఎంత దూరమో అంత దూరం చేసినావు పాప భారము, అంత దూరం చేసినావు పాప భారము. తల్లి మరచినా నువ్వు మరువలేదు, తండ్రి విడచినా నువ్వు విడువలేదు, తల్లి మరచినా నువ్వు మరువలేదు, తండ్రి విడచినా నువ్వు విడువలేదు. తల్లిదండ్రి కంటే శ్రేష్ఠుడు కాచి నిన్ను కాపాడును, తల్లిదండ్రి కంటే శ్రేష్ఠుడు కాచి నన్ను కాపాడును. తల్లి మరచినా నువ్వు మరువలేదు, చిన్నా నువ్వు విడువలేదు, తల్లి మరచినా నువ్వు మరువలేదు, తండ్రి విడిచినా నువ్వు విడువలేదు. కాలమంతా కన్నీరై కలిగించిన పాపములన్నీ సముద్ర గర్భములో వేసితివి. చెప్తామా? కాలమంతా కన్నీరై కలిగించిన పాపములన్నీ సముద్ర గర్భములో వేసితివి. కాలమంతా కన్నీరై కలిగించిన పాపములన్నీ సముద్ర గర్భములో వేసితివి, సముద్ర గర్భములో వేసితివి. తల్లి మరచినా నువ్వు మరువలేదు, పాడాలి. తల్లి మరచినా నువ్వు మరువలేదు, తండ్రి విడచినా నువ్వు విడువలేదు. తల్లి తండ్రి కంటే శ్రేష్ఠుడు కాచి నిన్ను కాపాడును, తల్లిదండ్రి కంటే శ్రేష్ఠుడు కాచి నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా పుల్లరా, దేవుడు అండండి, నువ్వు మొన్న అలా చేసావు, నిన్న ఎలా చేసావు, అప్పుడు ఎలా చేసావు, 2 సంవత్సరాల క్రితం ఎలాగ నువ్వు, 3 సంవత్సరాల క్రితం ఎలాగ నువ్వు
నీ బతికేటో నాకు తెలియదా, నువ్వు ఎలాంటి వ్యక్తివో నాకు తెలియదా అని దేవుడు అండండి. అమ్మ అంటాడా? దేవుడు అన్నాడు పుల్లరా. ఒకసారి క్షమించబడిన తర్వాత యేసు ప్రభు ఏమంటాడు తెలుసా అండి? ఆయన అన్న మాట ఏంటో చెప్పమంటారా? అమ్మా మరలా తిరిగి నువ్వు ఎప్పటికీ ఇలాంటి పాపము చేయొద్దన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. కానీ మనకి ఎన్నిసార్లు చెప్పినా మన మాట మారదు, మన బతుకు తీరు మారదు పుల్లరా. మరలా అనేసేసి ఏటి పాడు మాటలన్నీ అనేసి చెడ్డ మాటలన్నీ పలికేసి ఇక్కడికి వచ్చి దుఃఖించి ఏడ్చి ప్రార్థన మరలా. ఏమండి మనకు సిగ్గేయట్లేదండి, మనకు అసలు సిగ్గేయట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన బ్రతుక్కి సిగ్గేయట్లేదు, అసలు దేవుని మీద భయమే లేదు. మనకి మాట అంటున్నాము, భయమేయట్లేదండి. దేవుడు వింటున్నాడేమో, దేవుడు చూస్తున్నాడేమో అనే భయం లేదు పుల్లరా. ఎవరికన్నా చెప్పేటప్పుడు మాత్రం మనకు బాధ కలిగితే ఇదిగో దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని చెప్తాం ఇతరులకి. మనం అన్నప్పుడు మాత్రం దేవుడు చూడడం, దేవుడు వినడం, అది మన ధైర్యం. ఏమండి వాళ్ళ నిన్నన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, నువ్వు వాళ్ళనన్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ నిన్నన్నప్పుడు వింటున్నాడు, నువ్వు వాళ్ళనన్నప్పుడు కూడా వింటున్నాడు. ఏది భయం మనుషుల్లో? నువ్వు అనేయచ్చు, నువ్వు అనేస్తావు, కానీ ఇతరులు మాత్రం అనకూడదు. అన్నారనుకో దేవుడు ఉన్నాడు జాగ్రత్త, ఆయనకి వినబడుతుంది అంటావు. మరి నువ్వు అన్నవే అంటే భయం లేదు మనుషులకు పుల్లరా. మనుషులు ఎలా తయారైనంటే నేను అన్నది కరెక్టు, నేను చేసింది కరెక్టు, నేను మాట్లాడింది కరెక్టు, నేను ప్రవర్తించే ప్రవర్తన కరెక్టు, అందరూ నా మాట వినాలి, నేను చేసిందే కరెక్టు, నేను చేసిందే కరెక్ట్. ఎలా ఉన్నారు మనుషులు? ఒకళ్ళు చెప్తే వినే స్థితిలో ఎవరో లేరు. మనుషులు గెవుతులో లేరండి. నిజానికి చెప్పాలంటే మనుషులు స్పృహలో లేరు. వాళ్ళు అనుకున్నదే చేశారు అని అంటే పిల్లలు గమనించాం. తాగుబోతుడికి ఏం తెలుస్తుందండి? తాగేసిన తర్వాత, బాగా తాగేసిన తర్వాత ఏం తెలుస్తుంది? ఆడికి ఆడు చేసుకుంటూ పోతాడు, మాట్లాడుకుంటూ పోతాడు, ఆడు దొర్లుకుంటూ పోతాడు, పడిపోతాడు, లెగుతాడు. పురుదేవైన బిడ్డలారా తిరుగుతాడు, అక్కడక్కడే తిరుగుతాడు, అక్కడక్కడే పడిపోతాడు. పురులరా మనం కూడా అంతే. ఇతరులు ఏదన్నా అంటే దేవుడు చూస్తున్నాడో అని అంటాం వాళ్ళతో. మనమంటే అప్పుడు దేవుడు గుర్తురాడు మనకి. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు పురులరా, దేవుని చేత నిర్దోషి అని అనిపించుకోవాలంటే అన్ని విధాలుగా నేను నువ్వు కంట్రోల్ చేసుకోకుండా దేవుని బిడ్డనే అని ఇక్కడికి వచ్చి కూర్చొని ఏదో 4 మాటలు వినేసి తండ్రి నాయన నా బిడ్డగా చేసుకో, నీ బిడ్డగా చేసుకో అంటే దేవుడు అలాగేమీ అంగీకరించడు పిల్లరా, అంగీకరించడండి. దావీదు అంతటి వాడే ఎంతో భక్తి చేస్తే బెత్షెబాతో చేసినటువంటి పాపాన్ని బట్టి నువ్వు వద్దన్నాడు అంతే. ఇన్నాళ్ళు ఎంత భక్తి చేసావు, ఇన్నాళ్ళు ఎంత భక్తి చేశాడు భక్తుడైనటువంటి దావీదు అని అంటే గొలియాతును జయించాడే, ఫిలిష్తీయులను జయించాడే. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి దిగి భక్తుడైనటువంటి దావీదుతో మాట్లాడేవాడే. అలాంటిది పురులరా ఒక పాపానికి దేవుడు భక్తుడైనటువంటి దావీదును వద్దనుకున్నాడట పురులరా. పాపం దేవునికి మనల్ని ఏం చేస్తుంది తెలుసండి? దూరం చేసేద్ది అంతే. దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి స్నేహబంధాన్ని ఏం చేస్తుంది? కట్ చేసేస్తుంది, బ్రేక్ చేసేస్తుంది. అందుకనే శాతాను యొక్క ఆలోచన ఏంటంటే నిన్ను ఎలాగైనా సరే పాపం చేయించాలి, దేవుని దగ్గరికి తీసుకెళ్ళి నిన్ను దోషిగా నిలబెట్టాలి. అందుకనే చెప్తున్నాడు దేవుని చేత నిర్దోషి అనిపించుకోవడం అంత తేలికైన పని కాదు. ఆహా ఎంత ధన్యులో అలాగ అనిపించుకున్న వాళ్ళు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. భక్తుడు చెప్తున్నాడు దేవుని చేత నిర్దోషాన్ని అనిపించుకున్నవాడు ధన్యుడు, మనసులో కపటము లేనివాడు ధన్యుడు. నిర్దోషి అని దేవుని చేత అనిపించుకోవాలంటే చాలా కష్టపడాలి. మరి అమ్మ ఏం చేయాలి? చాలా చాలా కష్టపడాలి. నాలుకని ఎవరన్నా ఏమన్నారు అనుకో అని వచ్చేస్తుంది, నాలుగు కంట్రోల్ అయిపోవాలి. అమ్మో ఇది తప్పు. ఒకవేళ ఏదైనా విస్తారమైనట్టు కోపం వచ్చేసిన లేచిపోతే చేయపురులరా, తప్పు ఇది, ఇలా చేయకూడదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దేవుని బిడ్డలరా సణుగుడు గొనుగుడు మానేసుకోవాలి. అలా చేయకపోతే దేవుని యొక్క వాక్యంలో దేవుడు నిన్ను నిర్దోషి అని ఏం చెప్పడు. మనల్ని నిర్దోషి అనిపించుకోవాలనంటే మనం చాలా కష్టపడాలండి. చూడండి వాక్యంలో ఒక మంచి భక్తుడు కనపడుతూ ఉంటాడు, 2 భక్తులు కనపడుతూ ఉంటారు. ఈ రాత్రి చదువుకుందాం. చూడండి బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయము 25వ వచనములో ఏమని వ్రాయబడింది పురులరా? కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను. దేవునికి స్తోత్రం. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా అండి? ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? 22వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే అక్కడ కనపడుతూ ఉంటుంది. ఎవరు చెప్తున్నారు అక్కడ? దావీదు మాట్లాడుతున్నాడండి.
బెత్షెబాతో పాపము చేయకముందు దేవుని దృష్టికి దావీదు ఎట్లా కనపడ్డాడటండి? నిర్దోషై కనపడ్డాడట. ఎప్పుడైతే పాపం చేశాడో దోషిగా నిలబడ్డాడట. అందుకని ఇక్కడ వాక్యములు ఏమంటాడు అని అంటే, నేను పాపము లేని వాడునే ఉన్నప్పుడు నేను నిర్దోషిగా దేవునికి కనపడ్డానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఒకసారి ఒక మాట మీరు ఆలోచన చేయాలి. రాత్రి వేళ అమ్మ వింటున్నారా? ఒక మాట ఆలోచన చేయాలి పిల్లరా. ఈ లోకంలో నువ్వు ఎంత నీతిగా బతికినా, ఎంత యథార్థంగా బతికినా, ఎంత నిజాయితీగా బ్రతికినా పిల్లరా, నీ నీతి నిజాయితీని ఈ లోకం నిన్ను పొగడదండి. ఈ లోకం అసలు పొగడదు పిల్లరా, గమనించండి. కాబట్టి ఈ లోకానికి నిరూపించుకోవాల్సిన అవసరము లేదు. నీ పక్కన ఉన్న వాళ్ళకి నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరు చూడాలట? ఎవరు చూశారట? దేవుడు చూశాడట. భక్తుడైనటువంటి దావీదు నిర్దోషి అయి ఉండడం ఎవరు చూశారు చెప్పండి? ఇప్పుడు దేవుడు చూచాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు నా నిర్దోషత్వాన్ని దేవుడు చూశాడు, నాలో ఏ లోపము లేకపోవడం దేవుడు చూశాడు, నాలో ఏ పాపము లేకపోవడం దేవుడు చూశాడు. ఇదిగో నేను ఎంత నిర్దోషినే ఉన్నానో దేవునికి కనపడతా ఉంది అన్నాడు. పురులరా బాగా గమనించండి. యేసు ప్రభు అంతటి వాడిని కూడా ఈ లోకం పురులరా నీతిమంతుడని ఒప్పుకోలేదండి. అమ్మ ఒప్పుకుందా? ఇప్పుడుకు ఒప్పుకోలేదు చాలామంది. ఏమండి, యేసు ప్రభుని తిట్టేవాడు సోషల్ మీడియాలో కనపడలేదండి. ఎక్కడ చూస్తే అక్కడ రకరకాలుగా యేసు ప్రభుని తిట్టేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు. ఇప్పటికీ యేసు ప్రభుని చెడ్డగా ప్రచారం చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు. అంత నీతిమంతుడే లోకం నీతిమంతుడని ఒప్పుకోలేదు పిల్లరా. మరి మన నీతి ఆ పాటించి చెప్పండి, మన యథార్థత ఆ పాటించి చెప్పండి. మనకున్నటువంటి మన యొక్క భక్తి జీవితం ద్వారా సంపాదించుకున్నటువంటి మన నీతి లోకం ఎట్లా గుర్తిస్తా చెప్పండి. కాబట్టి పిల్లరా, లోకంలో గుర్తింపు కోసం మనం ప్రయాసపడకూడదండి. లోకంలో ఉండేటువంటి గుర్తింపు కోసం మనం ఏడవకూడదు. లోకంలో ఉండేటువంటి గుర్తింపు కోసం మనం ఏమాత్రమూ కూడా ప్రయత్నం చేయకూడదు. నన్ను ఆళ్ళు గుర్తించలేదు, ఏళ్ళు గుర్తించలేదు, ఎవరు గుర్తించలేదు అని మనం ఏమాత్రమూ కూడా అనుకోకూడదు. పిల్లరా, మనల్ని గుర్తించాల్సింది ఎవరు? మనం ఏ దేవుడిని నమ్మి ఆరాధిస్తున్నామో ఆ దేవుడు మనల్ని గుర్తించాలి. ఆ దేవుడు గుర్తించాలని మనం ప్రార్థన చేయాలి. ఆ దేవుడు గుర్తించాలని మనం భక్తి చేయాలి. ఆ దేవుడు గుర్తించాలని పిల్లలు బాగా గమనించాను. ఏమండి, ఎంత మంచిగా మాట్లాడినా కట్టుకున్న భర్త ఏదో పలుకు మాట అంటాడు. మాట్లాడా ఎంత నువ్వు నీతిమంతురాలు అని తెలుసు, నువ్వు మంచిగా ఉన్నావని తెలుసు, అయినా కానీ నువ్వు చేసేటువంటి ఏదో పనో ఏదో మాటో నీ భర్త కోపం రప్పిస్తే నీ భర్త నిన్ను చెడ్డగా మాట్లాడతాడు, నీ భార్య నిన్ను చెడ్డగా మాట్లాడుతుంది. ఈ లోకమంతా పిల్లరా అలాగే ఉంటుంది లోకమంతా కూడా. కానీ దేవుని యొక్క వాక్యంలో మన యథార్థత ఎవరికి కనపడాలి? ఇప్పుడు మన నిర్దోషత్వం ఎవరికి కనపడాలి? భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, నేను నిర్దోషిని నా యెహోవా చూశాడు. దేవునికి స్తోత్రం. నమ్మితే గట్టిగా చెప్పాలి అందరం హల్లెలూయా. నేను నిర్దోషిని నా దేవుడు చూశాడన్నాడు బైబిల్ గ్రంథంలో పిల్లరా. ఇంకొక ఆయన ఉన్నాడు, నిర్దోషిగా ఉంటే చూడండి దేవుడు అట్లాంటి వారి పక్షాన చేసే అద్భుతమైనటువంటి కార్యాలు ఎట్లా ఉంటాయో ఆఖరిగా వ్యక్తిని చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం పిల్లరా. చూడండి బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, చదివి సహాయం చేయండి మీరు ఎవరైనా. పిల్లరా చూడండి వాక్యములో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళందరికీ దానియేలు ఎలా కనపడ్డాడు? దోషిగా కనపడ్డాడు పిల్లరా. ఏమండి, ఆఖరికి రాజుగారు కూడా దోషిగానే చూసి తీసుకెళ్ళి ఎక్కడ వేసేసాడు? సింహాల బోనులో వేసేసాడు. సింహాల బోనులో వేసేసాడు. కానీ ఇప్పుడు దానియేలు యొక్క నిర్దోషత్వం మనుషులు కనపడకపోయినప్పుడు ఎవరు కనపడింది చెప్పండి? దేవుని కనపడింది. మనుషులందరూ చంపాలనుకున్నారు, ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? బతికించాలనుకున్నాడు. హల్లెలూయా. మనుషులు చంపాలనుకున్నారు, కానీ దేవుడు ఏమనుకున్నాడు? దానియేలును బ్రతికించాలనుకున్నాడు. బ్రుల్లరా, సింహాల బోనులో వేసేస్తే దానియేలు చాప్టర్ క్లోజ్, దానియేలు జీవితం సమాప్తం, దానియేలు ఇంకా అయిపోయింది, దానియేలు జీవితం ముగిసిపోయింది, ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేవు, దానియేలు లేడు అని అనుకున్నారు లోకమంతా కూడా. అమ్మ వినాలి, లోకమంతా కూడా అలాగ అనుకున్నారట. కానీ మనలో ఉండేటువంటి నిర్దోషత్వాన్ని దేవుడు చూస్తే, దేవునికి కనబడితే నిర్దోషులను దేవుడు పుల్లరా ఏమాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు పిల్లరా. ఏమండి, నిర్దోషులుగా ఉండాలనంటే భక్తుడైనటువంటి యోసేపులాగా పాపానికి దూరంగా పారిపోవాలి. మరి దూరంగా పారిపోవాలి. ఏమండి,
భక్తుడైనటువంటి యోబులాగా ఎన్నొచ్చినా ఓర్చుకోవాలి మరి, ఎన్నొచ్చినా ఓర్చుకోవాలి మరి. ఒకవేళ పుల్లరా దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలాగా వాళ్ళకి మరణమే ఎదురొచ్చింది పుల్లరా, కఠినమైనటువంటి మరణం, భయంకరమైనటువంటి మరణం ఎదురొచ్చినా దాన్ని కూడా పుల్లరా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. వాళ్ళు మరణానికో, సింహాలకో, లేదనంటే అగ్నికుండాలకో వాళ్ళు ఏమాత్రం ఎక్కడ భయపడలేదండి. భయపడ్డారమ్మా? మేము నిర్దోషులమైతే ఆయన చూసుకుంటాడు అని ఆయన మీద వేసేసారు భారం, అంతే. అందుకనే పుల్లరా దానియేలు, షద్రకు, మేషాకు వాళ్ళని ఎవ్వరిని కూడా సింహాలు కానీ అగ్ని కానీ ఏమి చేయలేకపోయాయి. కారణం ఏంటి అని అంటే నిర్దోషుల పక్షంగా దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. ఆయన మన పక్షాన్ని నిలబడితే ఆయనకి విరోధమైన ఏ ఆయుధం ఈ భూలోకంలో లేదండి. అమ్మ ఉందా? ఆయన మీద ప్రయోగించే ఆయుధం ఈ లోకంలో ఏది లేదండి. ఈ లోకమే కాదు, ఏ లోకంలోనూ లేదు పిల్లలు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు, ఇదిగో భక్తుడైనటువంటి ఈ యొక్క దావీదు ద్వారా యెహోవా చేత నిర్దోషి అని అనిపించుకున్నవాడు ధన్యుడు. నిర్దోషి అని అనిపించుకోవడం అంటే అంత తేలికైన పని కాదు. శాతానుడు నీ చేత ఏదో ఒక రకంగా పాపం చేపిస్తూనే ఉంటాడు. నీ నోటి మాట ద్వారానో, నీ కంటి చూపు ద్వారానో, నీ చేతి ద్వారానో, నీ నడక ద్వారానో, లేదు అని అంటే నీ యొక్క ఆలోచన ద్వారానైనా పిల్లరా ఏదో ఒక పాపం చేయించాలనుకుంటాడు. తద్వారా నిన్ను తీసుకొచ్చి దేవుని ఎదుట దోషిగా నిలబెట్టాలని అనుకుంటూ ఉంటాడు. దేవుని ఎదుట నిర్దోషిగా నువ్వు నిలబడాలి అని అంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం అవసరము నీకు, దేవుని సహాయం అవసరము నీకు. గనుక పిల్లరా దేవుని యొక్క వాక్యం నీకు ఎంత సహాయం చేయగలదు అని అంటే నిన్ను నీవు ఎట్లా కంట్రోల్ చేసుకోగలవో, నీ నాలుకను ఎలా అదుపులో చేసుకోగలవో, ఏ విధంగా నువ్వు సాధన చేస్తే దేవునికి దగ్గర అవ్వగలవో, నీవు ఏ విధంగా దేవునికి పిల్లర నమ్మకంగా ఉండగలవో, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది పిల్లరా. అలాగూ నేర్చుకున్నాడు కనుక యోసేపు పాపం అనేటువంటిది కనపడినప్పుడు ఇది పాపం అని గుర్తించి పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా పరిగెత్తాడు పిల్లరా. ఈ రోజున దేవుడు అంటే భయం లేదు ప్రజలకి, కానీ దేవుడు కావాలి. మాట్లాడేటప్పుడు దేవుని భయం కనపడట్లా, ఏదన్నా చేసేటప్పుడు దేవుని భయం కనపడట్లా, ఏదన్నా అనేటప్పుడు దేవుడి భయం కనపడట్లా, ఎవరినన్నా తిట్టేటప్పుడు దేవుని భయం కనపడట్లా, ఎవరి గురించి అయినా కొండాలు చెప్పేటప్పుడు దేవుని భయం కనపడట్లా, ఎవరి మీదకైనా ఒకవేళ జగడానికి వెళ్ళినప్పుడు దేవుని భయం కనపడట్లా. మనం చేసేటువంటి పాడు పనులు, ఈ పాడు పనులకి దేవుని భయం కనపడతలేదు పిల్లరా. నువ్వు దేవుని భయం లేకోకుండా ఏం చేసినా అది దేవునికి వ్యతిరేకమే. దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించుకోకుండా, దేవునికి లోబడుకోకుండా కేవలం ఒట్టు మనిషిగా వచ్చి ఇక్కడ వినేసి వెళ్ళిపోయి పాత రోత జీవితాన్ని బతికితే నువ్వు దోషివే, నిర్దోషివి కావు, ఎన్నటికీ కానేరు. అందుకని వాక్యంలో ఈ దినమందు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా నీ బుద్ధి ఎట్లా ఉంది? నీ నాలుక ఏం మాట్లాడుతూ ఉంది? నీ మనసు ఏం ఆలోచిస్తూ ఉంది? నీ చేతులు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి? నీ కాళ్ళు ఎక్కడికి పరిగెట్టడానికి ఎదుగో వేగురు పడుతున్నాయి? నీ కన్ను దేన్ని చూడడానికి ఆశపడతా ఉంది? నీ మనసు లోకం వెనకాల పరిగెడతా ఉందా? ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే దేవుని చేత నిర్దోషి అని అనిపించుకోవాలి అని అంటే వాక్యం విని వెళ్ళడం కాదు, విన్న వాక్యాన్ని గ్రహించి మనసులో పెట్టుకొని దాని ప్రకారంగా జీవించటం. వాక్యంలో ఆయన అంటాడు, ఆయన కట్టడలు, న్యాయ విధులు, ధర్మశాస్త్రం, నిబంధన, ఆజ్ఞలు అవన్నీ పాటించగలిగితే అప్పుడు దేవుని ఎదుట మనం నిర్దోషులం కావచ్చు. పిల్లరా శాతాను నుండి జయించే శక్తి మనకు కలిగి ఉండొచ్చు. అలాగున మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉండడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? ప్రభా ఇదిగో నీ ఎదుట నేను నిర్దోషిని ఉండేటట్లుగా నీ వాక్యము చేత నన్ను నడిపించవని ఆయన. ఒకవేళ నేను ఏ రూపంలోనైనా నీకు వ్యతిరేకంగా పాపం చేశానేమో, నా పాపం క్షమించవనా తండ్రి అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినొచ్చు. మరి ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? అయితే నాతో కలిసి ఒక్క క్షణం మోకరించి పురులరా నాతో కలిసి ప్రార్థించి ప్రభుని అడుగు. ప్రభువా ఈ లోకంలో నేను ఏదో ఒక రకాన పాపం చేస్తూనే ఉన్నానేమో, నా ఆలోచనలో ఒకవేళ పాపం ఉందేమో, నా నోటిలో పాపం ఉందేమో, నా మనసు పాపం వైపు చూస్తూ ఉందేమో, నా కన్నులు పాపాన్ని వెతుకుతున్నాయేమో. ప్రభా నా నోటి మాటల ద్వారా పాపాన్ని కలుగున్నానేమో, నా నాలుక ఇదిగో పాపం మాట్లాడడానికి వేగురు పడుతుందేమో, నా చేతులు ప్రభా ఇదిగో పాపం చేయడానికి త్వరపడుతున్నాయేమో, నా పాదములు పాపముకి పరిగెట్ట చూస్తూ ఉన్నాయేమో, నా మనసు లోకములో ఉండేటువంటి పాపం వైపు ఎదుగు ఆశపడతా ఉందేమో, నా కన్నులు అందులో ఉన్న పాపాన్ని వెతుకుతూ ఉన్నాయేమో. ప్రభా నా నిలువెల్లా
నాలో దాగి ఉన్న పాపాన్ని నా ఎదురు నుండి తొలగించు అయ్యా. నా హృదయంలో పాపము ఉంచుకుంటే నా ప్రార్థన నీ ఎద్దుకు రాదు నాయన. నా హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే అయ్యా నేను నిర్దోషిగా ఉండలేను. నీ చేత దోషిని అనిపించుకోవడం తప్ప నిర్దోషిని అనిపించుకోలేను అయినా. అయ్యా ఇదిగో నిర్దోషి అని అనిపించుకోవడానికి భక్తుడైనటువంటి యోసేపు పాపానికి దూరంగా పరిగెత్తాడు. అందుకనే నా తండ్రి యోసేపు నిర్దోషి అని అంచబడ్డాడు. అయ్యా ఇదిగో భక్తుడైనటువంటి యోబు ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వచ్చింది నా తండ్రి. అయ్యా మరణం వరకు నమ్మకం ఉండాల్సి వచ్చింది ప్రభా. నాయన ఇదిగో భక్తుడైనటువంటి దావీదు అంత ఓర్చుకున్నాడు కనుకనే, యోబు అంత ఓర్చుకున్నాడు కనుకనే ప్రభా నిర్దోషిగా ఎంచబడ్డాడు. అయ్యా ఇదిగో శద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు అనబడినటువంటి వారికి మరణమే ఎదురైనా ఏ దోషము చేయలేదని ఆయన నీకు విరోధంగా ప్రవర్తించలేదు. వారిన తండ్రి ఎదుట నిర్దోషులుగా కనబడడానికి మరణానికి ఎదురెళ్ళారు నాయన. లోకమంతా ఓ పక్షమై నిలబడి వారిని చంప చూసినా ప్రభా నువ్వు బ్రతికించావు, రక్షించావు, కాపాడావు. అయ్యా ఇదిగో శాతానుడు బరిలో నుండి, వలలో నుండి, వాడి యొక్క నాయన కబంధాస్తాలలో నుండి మమ్మల్ని విడిపించరు తండ్రి అని ప్రార్థన చేద్దాం. శాతానుడు పిల్లరా ఎవరిని విడిచిపెట్టలేదండి. యోసేపును శోధించాలనుకున్నాడు ఒక స్త్రీ ద్వారా. రాజాజ్ఞను ధిక్కరించేలాగా చేయాలనుకున్నాడు పిల్లరా. శద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు అనబడిన వారిని యోబును చిత్రహింసలు చేసైనా దేవుని ఎదుట దోషిగా నిలబెట్టాలి, ఏదో ఒక రకంగా పాపం చేయించాలనుకున్నాడు పుల్లరా. కానీ వాళ్ళు మేలుకొని ఉన్నారు, మత్తులు కాలేదు. నోటి మాట ద్వారా నేను పాపం చేయలేదటండి వారు. నోటి మాట ద్వారా నేను పాపం చేయలేదట. నీ మనసులో ఎంత పాపం దాచుకున్నావో, నీ నోటితో ఎంత పాపం మాట్లాడుతున్నావో, నీ ఆలోచనలో ఎంత భయంకరమైనటువంటి పాపాన్ని దాచుకుంటున్నావో, నీ మనసు ఎంత పాపం కొరకు ఆశపడుతుందో, నీ పాదములు పాపం కొరకే పరుగులెడుతున్నాయో, నీ కన్నులు పాపాన్ని వెతుకుతున్నాయో ఒకసారి ఆలోచించండి పుల్లరా. రహస్యంగా ఇవన్నీ ఉంచుకుని పైకి భక్తి వేషాన్ని ధరించుకుని నేను దేవుని ఎదుట నిర్దోషిని, నేనే పాపం చేయలేదు అని అంటే దేవుడు ఒక రోజున పుల్లరా, ఒక రోజున తీర్పు తెచ్చడానికి రాబోతున్నాడు. ఆ రోజున అట్లా తప్పించుకుంటా నువ్వు. అరే మాట్లాడేశారు, భయం లేదంటే భయం లేదు. ఒకరిని అంటున్నాం భయం లేదు, ఇది తప్పుడు మాట భయం లేదు, మనం తిడుతున్నాం భయం లేదు, బూతులు మాట్లాడుతున్నాం భయం లేదు, ఒకరి మీద ఇలా తప్పుడుగా ప్రవర్తిస్తున్నాం భయం లేదు. అదే మనకి ఏదైనా జరిగితే కనుక, ఎవరన్నా తిడితే కనుక దేవుడు ఉన్నాడని వాళ్ళకు గుర్తు చేస్తాం. మరి మనకు గుర్తు లేడా? మనకు కూడా గుర్తుండాలి కదా. వాళ్ళని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. వాళ్ళు అన్నప్పుడు విన్న దేవుడు నువ్వన్నప్పుడు కూడా వింటున్నాడు. అన్నీ గమనిస్తున్న దేవుడు, అందరినీ గమనిస్తున్న దేవుడు నిన్నట్లా మర్చిపోతాడు అనుకుంటున్నావు. నువ్వు మర్చిపోయినంత మాత్రం ఆయన ఏం మర్చిపోడు, అన్ని లెక్కలు కడుతున్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఉంటే నీకు కొంచెం పూర్తవుతుంది. నీకు కొంచెం కనుక పూర్తయిందా ఎవరినైనా దేవుడు తప్పిస్తాడు. భయపడు దేవునికి, మానుకో పాపం, అదుపు పెట్టుకో నీ మనస్సు, నీ ఆలోచన, నీ బుద్ధి, నీ నాలుక. చాలా మందికి తెలియట్లేదండి, చాలా మందికి అర్థం కావట్లేదండి, ఎన్ని చెప్పినా బుర్రకెక్కట్లేదండి. నీకు అర్థం అవ్వట్లేదా? నువ్వెంత దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో అసలు నీకు అర్థం అవ్వట్లేదా? దేవునికి ఎంత వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో అది నీకు నాశనాన్ని కలిగించక మానదు. నీ నోటి మాటల వల్ల నువ్వు చిక్కుబడతావని, ఎదుగో నీ నోటి మాటలను బట్టి నీకు తీర్పు తీర్చబడద్దని, మనుషులు మాట్లాడు ప్రతి మాటను దేవుడు లెక్కల్లోనికి తీసుకొస్తాడని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పలేదా? మర్చిపోయావా? ఏ పాపం లేకోకుండా ఉండడం కోసమే కదా యేసు ప్రభు అంతా శ్రమ పడ్డాడు సిలువ మీద. ఆయన సిలువ మరణాన్ని చులకన చేసేసాం. మనం పాపం చేస్తూ ఉండాలి, ఆయన క్షమిస్తూ ఉండాలి. ఇది మన పాలసీ.
ఇదే మన పాలసీ. ఎప్పటికైనా నీ మనసు మార్చుకోకపోతే, నీ బుద్ధిని మార్చుకోకపోతే, నీ ఆలోచన మార్చుకోకపోతే, దేవుని చేత నిర్దోషి అని అనిపించుకోలేదా, నీ పతనం తప్పదు, స్వనాశనం తప్పదు, నిత్య నరకం తప్పదు. జాగ్రత్త బిడ్డలారా, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం.